కనుమ పండగ. దీన్నే పశువుల పండగ అంటాము. ఈ పశువుల పండగ ఎందుకు చేస్తామంటే, పంటలు చేతికి అందడంలో మనకు సహాయపడిన పశుపక్షాదులని పూజించాలని, సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ మనతో పాటు కష్టపడి పనిచేసిన ఆవుల్ని, ఎద్దుల్ని ప్రేమగా పూజించి చూసుకునే రోజే ఈ పశువుల పండగ. పక్షులు కూడా రైతన్న నేస్తాలే. అందుకే వీటి కోసం ఏం చేస్తామంటే, ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు కూడా వేలాడదీస్తాం. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసరాల్లో ఉండే పల్లెల్లో ఈ పండుగ జరుపుకోవడంలో ఓ ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లారకు ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉండే అడవికి బయలుదేరతారు. అక్కడ దొరికే వివిధ రకాల వనమూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుట్లు, కొన్ని చెట్ల వేర్లు, కాండాలు, గడ్డలు ఇలా రకరకాలుగా ఔషధ గుణాలు ఉండేటివన్నీ సేకరించి కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాన్ని మాత్రమే సేకరించాలి. అంటే మద్దిమాను, నేరేడుమాను, మోదుగ పూలు, నల్లేరు, మారేడుకాయ ఇలా అనేక మూలికలన్నీ సేకరించి ఇంటికి తీసుకొని వచ్చి వాటినన్నిటిని కత్తి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి, తర్వాత పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అంతా మెత్త పొడిలాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్నే ఉప్పు చెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇది ఒక చాలా పెద్ద ప్రహాసనం. అవి అంత ఈజీగా తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది. ఇలా ఒక్కొక్క దానికి సుమారు 2-3 దోసెళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. మేకలు, గొర్రెలు అయితే వాటంతట అవే తింటాయి. బాధపడే పని లేదు. అవి తినలేదు అంటే వాటికి కూడా తినిపించాలి. ఏడాదికి ఒక్కసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారిణి అని వీళ్ళ నమ్మకం. ఎందుకంటే దీంట్లో అన్ని ఔషధ మొక్కలు, వనమూలికలు ఉన్నాయి కదా. ఆ తర్వాత పశువులన్నిటినీ పొలాలకు తొడుకొని పోయేసి బావుల వద్ద కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయించి, ఈత కొట్టించి ఇంటికి తోలుకొని వస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములకు పదునైన కత్తితో బాగా చెరిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నిటికీ కొత్త పగ్గాలేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నింటినీ వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజు విగ్రహం దగ్గర ఊర్లో ఉండే ప్రతి ఆడవారు పొంగలి పెడతారు. పొంగలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యము, కొత్త బెల్లము వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన పోయి వచ్చే వాళ్ళందరూ కూడా రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజు అది ఒక పెద్ద కుప్పగా తయారవుతుంది. దాన్ని చిట్లా కుప్ప అంటారు. చీకటి పడే సమయానికంతా పొంగళ్ళు తయారవుతాయి. ఊరి చాకలి కాటమరాజు పూర్య కార్యక్రమాన్ని ప్రారంభించి దేవుని ముందు పెద్ద తలిగేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజ అనంతరం మొక్కుకున్న వారు చాకలి చేత కోళ్లను కోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి ఉంటుంది. అప్పటికి పశు కాపర్లందరూ ఊరి పశువులన్నింటినీ అక్కడికి తోలుకొని వస్తారు. పూజారైన చాకలి తలిగలోని పొంగల్ని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సుగము పోలిగానికి ఇస్తారు. అంటే పశువుల కాపరికి. ఆయన్ను తినమని చెప్పి తర్వాత అక్కడ ఉన్న చిట్లా కుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేస్తుంది. అప్పుడు పోలిగాడు పశువులన్నింటినీ బెదరగొట్టి చెదరగొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదరగొడుతున్న పోలిగాని వీపున చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సుగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దీన్ని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తలిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్ల కుప్ప మంటల్లో ఆ వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్ళను తీసుకుని తాపీగా ఇంటికి వెళ్తారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలిస్తారు. దాన్ని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని పులి అంటారు. ఆ పులిని తోటి కాపరి కానీ, నీరు కట్టేవాడు కానీ తీసుకుని
అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో పోలో పులి అని అరుస్తూ చల్లేస్తాడు. అప్పుడు కొత్త మొక్కలు కూడా మొక్కుకుంటారు. అంటే తమ పశువుల మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేళ్లు, కోడ్లు ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారన్నమాట. అప్పటికప్పుడు ఒక పొట్టేలు పిల్లను కూడా ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండుగ పరిసమాప్తం అవుతుంది. ఈ నెల రోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. కానీ ఈ కనుమ రోజున మాత్రం రథం ముగ్గు వేసి ఆ రథాన్ని వీధి చివరి వరకు లాగినట్టు ముగ్గేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటి రోజు అని తెలుస్తా ఉంది. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. భారతీయులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.